వచ్చేనని ఎరిగి శ్రమయందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని చూడండి. ఇక్కడ పరిశుద్ధుడైన మరి పౌలు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. శ్రమ, ఓర్పు, పరీక్షను గొప్ప బహుమానం చెప్పాలి. శ్రమ, ఓర్పు, పరీక్ష గొప్ప బహుమానము. గొప్ప బహుమానాన్ని దేవుడు మనకి శ్రమలో మన ముందు మనం ఏమై ఉండాలంటే ఓర్పు కలిగి తీరా మనకు శ్రమ కలిగినను మనం ఏమై ఉండాలి అంటే ఓర్పు కలిగి. శ్రమ అనేది సర్వసాధారణం. శ్రమ లేని వాళ్ళు క్రైస్తవులు కాదు. కొంతమంది శ్రమ వచ్చిందనో బాధ వచ్చిందనో ఇబ్బందులు వచ్చాయి మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలోకి ఆగిపోతాం. కారణం ఏంటంటే తీరా శ్రమను సహించేవాడు లేదు. ఎవరన్నా శ్రమను సహించేవాడు లేదు. కాబట్టి తీరా ఈ శ్రమలో మనకి ముఖ్యంగా ఏముండాలంటే ఓర్పు ఉండాలి. కొంతమందికి ఆ శ్రమలో ఓర్పు, శ్రమ వచ్చినప్పుడు వారు మరి దేవుని సన్నిధి నుంచి ఏమవుతారంటే కుదురుతారు. శ్రమలో మనం ఎప్పుడైతే తీరా ముందుకెళ్తామో అప్పుడు దేవుడు అంతా మనకి ఏమైందో చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. స్తోత్రం. ఏం చేయాలంట? మనం ధైర్యమును విడిచిపెట్టక. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, శ్రమ వచ్చింది కదా అని చెప్పని మనం ధైర్యాన్ని ఈ ధైర్యమును మనం ఏమాత్రం కూడా విడిచిపోయామంటే మనమంట ఆత్మీయతలో ఎక్కడిపోతాం. చక్కగా ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము. మీరు ఆ ధైర్యం అనేది ఎక్కడ ఉంటుంది? అది ఏ గొప్ప దొరుకుతుంది? దేవుని దగ్గరే. ఈ ధైర్యము కలిగి మనం ఎప్పుడైతే ముందుకు నడుస్తూ ఉంటామో సమస్తము దేవుడే చూసుకుంటాం. ఆయన ఎప్పుడైతే మనం తీరా శ్రమ కలిగింది కదా అని చెప్పని మనము ఓర్పు లేకుండా భయపడిపోయి వెనక్కి తిరిగిపోయాం అనుకోండి, దాని ద్వారా ఏమొస్తుంది అంటే తీరా మనకి ఏ విధమైన బహుమానము, పిరికి ఆత్మను కలిగి ఉంటాం. అదే ఆఖరి వచనంలో చెప్తాడు చూడండి, అయితే మనము నశించుటకును వెనకటి వారము కాము, ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారై ఉందము. హల్లెలూయా. పిల్లరా, ధైర్యము కలిగి ఆత్మను రక్షించుకున్నట్టు గట్ట మనం ఏమవ్వాలంటే మనము ముందుకు నడిచేవారముగా, ముందుకు కొనసాగేవారుగా. శ్రమ గొప్ప పరీక్షను తీసుకొస్తుంది. శ్రమ ఏం చేస్తుంది? పరీక్షను. ఆ పరీక్షను ఎందుకు దేవుడు మనకు పెడతాడంటే మనం ఎంతవరకు ధైర్యం కలిగి ఉన్నాం, మనం ఎంతవరకు ప్రభువులో మనం ఓర్పు కలిగి ఉన్నాం అనేది మన దేవుడు అంటే మనం ఏం చేస్తాడంటే మనల్ని పరిశోధన చేస్తాం. అదే ఇక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10 నుంచి 9 నుంచి 10 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. అందుకు నా కృప బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగునని. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే తండ్రి అయిన దేవుని కుమారుడు దేవుడే ఇక్కడ పౌలుతో మాట్లాడుతున్నారు. పౌలు కంట శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ అంటే తన శరీరంలో ఒక బలహీనత దేవుడు వచ్చాడు. ఏంటో ముళ్ళు బలహీనత అంటే పిల్లరా, అతను దేవుని కొరకు అనేక రీతిగా శ్రమ పడాలని ప్రభువు చెప్పాడు కదా. ఒకసారి అతను దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు దేవుడు అంటే తనని మరి దర్శించినప్పుడు శ్రమ మరి అతను
చేత నడిపించబడిన వాడై దేవుని సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు గనక ఈ వ్యక్తి అంతా పిల్లరా ఏమయ్యాడంటే దేవుని స్థానంలో దానికి కారణం ఏంటయ్యా అంటే అనేక రీతిలుగా అతను శ్రమలోనంట ఏం కలిగి ఉన్నాడంటే అననీయ అనే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళినప్పుడు వెంటనే ఫలానా వాని గృహంలో ఇంటిలో ఇదిగో సౌలు అనేవాడు ఎవరో వెళ్ళి అతను కళ్ళ మీద నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చెయ్యి అతన్ని ఏర్పాటు చేసుకుని అన్నప్పుడు అననీయ ఏమన్నాడు అందుకు అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు స్తోత్ర. చూడండి, శ్రమ వచ్చిందంటే దేవుడు నీకు ఒక గొప్ప పరీక్ష పెట్టాడంతే. దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తాడు. ఎంత శ్రమైనా అనుభవించుటకు ఈ వ్యక్తి సంసిద్ధమై ఉన్నాడు. అరే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఆలోచనలు రేగిపోయినా మనం ఏం చేస్తుంటే లేదా మనము ముందుకు కొనసాగిస్తాం. ఏదో ఒక కోణంలో దారి తప్పుతూనే ఉంటాం. మరి పౌలు విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడే పౌలు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? హల్లెలూయా, పిల్లరా నేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా నేను ఏర్పాటు చేసుకున్నట్లయితే, దేవుని సిద్ధంలో మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే పిల్లరా ఎన్ని శ్రమలైనా ఓర్చుకున్నటువంటి స్తోత్ర. శ్రమలో ఇక్కడ చూస్తే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అన్ని జనుల ఎదుట ఇశ్రాయేలుల ఎదుట ఇతను ఏర్పాటు చేసుకున్నాడు నా కొరకు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి స్తోత్ర. ఎన్ని శ్రమలు ఇతను నేను మరి అనుభవించవలసిందో నేను అతన్ని నా సాధనగా ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే దేవుని చిత్తంలో లేకుండానే దేవుని ప్రణాళికలో లేకుండానే వారి సొంతగా కొన్ని కార్యాలు చేయాలని వస్తారు. కానీ దాని ద్వారా ఏమైనా లాభం ఉందంటే పిల్లరా చూడండి, సాతాను అంటే ఏవుని ఏమో చేయాలనుకున్నాడు. కానీ ఏమన్నా చేశాడంటే తన వల్ల ఏమీ స్తోత్ర తన వల్ల ఏమీ కాలేదు. మనం ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఇదేం మిట్లరా ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు నిమిత్తమై దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నా నామము నిమిత్తమై లేదా మనకి దోషంగా వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు మన మీద పడతాయి. నిందలు మన మీద ఎవరో వేయరండి. నిందలు మన ఇంట్లో వాళ్ళు వేస్తారు, మన అనుకున్న వాళ్ళు నిందలు ఎవరో వేయరు, మన అనుకున్న వాళ్ళే. ఇది మంచోడా పిచ్చోడా అని ఏమి తేడాలి. అరే మంచోళ్ళ మీద వేస్తున్నారు, పిచ్చోళ్ళ మీద వేస్తున్నారు, సరిగ్గా మాట్లాడాను మీద కూడా. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడో ఉండరు, మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. లేదా మనం చూసినట్లయితే మరి పౌలునంట అనేక రీతిలుగా ఏం చేశారంటే తన పిచ్చోడు అని ఎవరిని పౌలు. అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు, రోమా మరి ఆ యొక్క పౌరుషత్వం కలిగిన వారు అక్కడ వారు పౌలుని అనేక రీతిలుగా శ్రమ పెట్టుకున్నా కూడా అతను ధైర్యం విడిచాడా? ప్రభువుని విడిచిపెట్టాడంటే ప్రభువుని విడిచిపెట్టలా, ముందుకు నడిచేవాడిగా ఉన్నాడు. కానీ ఏమాత్రం కూడా ఎక్కడ ప్రభు కొరకు ఎన్ని శ్రమలు పడతాకైనా స్తోత్రం. పిల్లలు చూడండి, మనము దేవుని సన్నిధానంలో నలగొట్టబడాలి. అది ఏ విధంగా సాధ్యపడిద్ది అంటే శ్రమలలో నుండి మనల్ని దేవుడంట ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. శ్రమ లేకుండా కష్టపడకుండా చూడండి, మనం కష్టపడుతుంది కదా, శ్రమిస్తుంది కదా, మనకు ద్రవ్యం వస్తుంది. మనం పోషించబడాలంటే ఏం కావాలి? శ్రమ పడందే మనకి ఉన్నతమైన బహుమానం మనకు రాదు. అందుకే అంటాడు యాకోబు పత్రిక 1:12 యాకోబు
శోధన సహించువాడు ధన్యుడు, అతని శోధనకు హల్లెలూయా ఏంటంట. ఒకసారి మన ఇంట్లో వాళ్ళే మన మనం ఏం చేస్తారంటే శోధిస్తాం. ఏం పని పాట ఏముండదో, ఊరకనే ఏది అనాలి కదా అని చెప్పని. ఎందుకు అంటారంటే మనం ప్రార్థన చేసుకున్న వాళ్ళమే, దేవుని పెట్టడం కాబట్టి మాట అనలేమని చెప్పని ఏం చేస్తారంట, ఒక రాయి అట్టగా హల్లెలూయా ఒక రాయి అట్లా వేస్తారు. కానీ మనం ఎవరికి వదిలిపెట్టాలి అంటే ఆడ ఒకటి అన్నాడు, మన రెండు అంటాడు, రెండు అన్నాడు, మన మూడు అంటాడు. దానివల్ల లాభం ఏంటంటే ఏమి లేదు, పొందుతుంది. అందుకే ఒక ఆయన అన్నాడు, యోగి రాసుకుంటాడంట బూడిదలు. స్తోత్రం చెప్దామా? జోగి రాసుకుంటే ఏం రాలేదంట, అది తప్ప ఏమి లేదు, శూన్యం. పిచ్చి మాటలు ఇవన్నీ ఏంటంటే మనం దేవుణ్ణి ఎదుగుతూ ఉన్నప్పుడు, మరి ప్రభు కొరకు మనం ప్రయాసపడతా ఉన్నప్పుడు కొంతమంది మన మీద రాళ్ళు విసురుతా ఉంటారు. ఆ రాళ్ళు తగిలినప్పుడు ఏమవ్వాలంటే మనం మెలుగు తీసుకోవాలి. స్తోత్రం చెబుదామా? రాళ్ళు తగిలినప్పుడు ఏం చేయాలి మనం? మెలుగు తెచ్చుకోవాలి. కావాలనే వేస్తారు పిల్లరా, కావాలనే. అయ్యో బాబోయ్, ఇప్పుడు నా మీద అనేకమైన పోరాటాలు జరుగుతుంది తెలుసు. హల్లెలూయా అయ్యగారులే ఇప్పుడు వేడుకుంటారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని స్థలాలు ఎక్కడైతే మనం ప్రార్థన పెడతా ఉన్నామో, ఎక్కడైతే మన పరిచర్య జరుగుతూ ఉందో అక్కడికి వెళ్ళి వీళ్ళు పుల్ల పెడతా ఉన్నారు. దానికి కారణకులు ఎవరయ్యా అంటే ఒక్కోసారి మన వాళ్ళే మరి అంతటి వాడిని రెచ్చగొడతారు. స్తోత్రం హల్లెలూయా. చూడండి, ప్రార్థన అనేది, విజ్ఞాపన అనేది ఎక్కడ జరిగింది అమ్మా? విజ్ఞాపన కూడిక ఎక్కడ జరిగింది? అట్ట కాదు నేను రోడ్డు మీద పెడతానండి, వస్తారా ఎవరన్నా? వస్తారా కదా? చూడండి, మనము దేవుని యొక్క సన్నిధానంలో ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి దేవుని మందిరములో ఉన్న సమస్యలన్నీ పరిచి ప్రార్థన చేశాడంట. ఆయన ఎవరైనా చదువుతారా వాక్యం? యెషయా గ్రంథం 37 అనుకుంటా, 37:4 వచ్చిన ఒకసారి చూడండి. వచ్చిన చూడండి. జీవము గల దేవుణ్ణి శిక్షయు దోషము గల దినములు పిల్లలు పుట్టవచ్చురే గాని. స్తోత్రం. ఇక్కడ హిజ్కియా రాజు ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లరా, మరి ఇశ్రాయేలు ప్రజల మీద కంట నిందొచ్చింది. ఏమొచ్చింది? ఎవరిని దూషిస్తున్నారు ఇక్కడంటే? దేవుని పిల్లల్ని దూషిస్తా ఉన్నారు. ఎవరు వీళ్ళనంటే ప్రియ దేవుని పిల్లరా, వచ్చిన ఇంకా మన కింద చదువుతా ఉన్నప్పుడు హిజ్కియా రాజు అంట అక్కడ దేవుని మందిరంలో ఆయన ఒక పత్రికను, ఒక ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి ఎవరైతే దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగి ఉన్నారో 1,75,000 మందిని ముట్టిందంట. ఎంతమందిని? ఆ యజ్ఞాన్ని చదవండి తర్వాత. నా సేవకుడైన అది కాదు, అషూరు రాజు దండుపేటలో 1,00,000 పై వచ్చిన చదవండి. ఆ యాజకుడు ఎక్కడ ప్రార్థన చేశాడు? చదువు. నా నిమిత్తము 13వ వచనం చదువు. 13వ వచనం చదువు. 37వ అధ్యాయము 13వ వచనం.
దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విరిచి పరిచి యెహోవా సన్నిధిన ఇట్లా ప్రార్థన చేసిన. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలకున్న సమస్య అంతా కూడా ఒక పేపర్ మీద రాసుకొని, ఒక ఉత్తరం మీద రాసుకొని, ఈ వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేశాడయ్యా అంటే, ఇగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ దినాన ఒక గుంపు బయలుదేరింది. విజ్ఞాపన కూడికలంట, విజ్ఞాపన ప్రార్థనలంట వీధుల్లో పెడుతున్నారు. ఎవరో వీధుల్లో పెడుతున్నారు. అయ్యగారులే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈయన కూడా అయ్యగారే, ఈయన దైవ సేవకుడే. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ దూత చేతిలో ఆ పత్రము తీసుకొని, ఆ ఉత్తరము తీసుకొని దేవుని మందిరములో పరిచి ప్రార్థన చేయగా, ఇదిగో శత్రువులు దేవుడు హతమార్చాడు. విజ్ఞాపన అనేది దేవుని మందిరాలలో జరగాలి. విజ్ఞాపన అనేది విశ్వాసుల గృహాలలో జరగాలి, కానీ వీధులలో కాదు. వీధులలో ప్రార్థన చేసేవారిని, రోడ్ల మీద ప్రార్థన చేసేవారిని ప్రభు ఏమన్నాడు? సంత వీధులు. చూడండి, నాకు వచ్చిన చదవండి, వచ్చిన సంత వీధులలో సంత వీధులలో వందనాలు చెప్పుకొనుచు సంత వీధులలో వందనాలు చెబుతూ వీరు ఏం చేస్తారయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళేదో పరిశుద్ధులైపోయినట్టు, నీతిమంతులైనట్టు వారంట వారిని వారు గణపరుచుకుంటారు. దొరికిందా? లేదా సంత వీధుల్లో వారు ఏం చేస్తారంట? వందనాలు పరిచయ సర్దుకాల గురించి మాట్లాడతారు. అక్కడ ఒకరినొకరు వారు ఏం చేస్తారంటే, లేదా సంత వీధుల్లో ఏదో భారం ఉన్నట్టు, దేశం మీద దేవుడే వాళ్ళకి గొప్ప భారం పెట్టినట్టు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరినో ఏదో ఏమైతే దేవుడు చేయలేదు. ఒక ఆయన నెట్టకండి, నీ నడుము నొక్కేస్తానంట. స్తోత్రం చెబుతాను. లేదంట ఎక్కడ నొక్కేస్తాడంట? పాతాళానికంటే ఎడంకాలకు తొక్కుతాడంట. తొక్కేదెవడు? స్తోత్రం చెబుదాం. కాబట్టి మనకు అటువంటి శ్రమలు వస్తాయి. మరి చూడండి, ఈ శ్రమ, ఆ వాక్యం చూడుతున్నా, శ్రమ అనేది మనకి ఎలా వస్తుంది అని అంటే, పిల్లగా బయట వాళ్ళు ఎవరో రావనవసరం లేదు, మన మధ్య నుంచి లేస్తారు. మన మధ్య నుంచి లేచి ఏం చేస్తారు? మనం లేదో చెప్పాలి, మనం లేదో. అందుకని ఏమన్నాడు అక్కడ యాకోబు పత్రికలో? ఏమన్నాడు? 1:12లో యాకోబు పత్రిక 1:12 ఏమన్నాడు? శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై. స్తోత్రం. ఏం పొందుతారంట? వాగ్దానము చేసిన జీవ కిరీటమును. ఏ కిరీటం అంట? హల్లెలూయా. శ్రమను సహిస్తే నీకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. శ్రమను సహిస్తే, ధైర్యం కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడయ్యంటే, పిల్లగా వారికంట బలమనిస్తాడు, దాంతోపాటు జీవ కిరీటాన్ని. వాళ్ళు అనుకుంటారు, వీడంతరా, వీడి వెనకాల ఎవడున్నారా అనుకుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరున్నా లేకపోయినా మనకు తోడు ఎవరుంటారయ్యా అంటే, మన ప్రభువైన యెహోవా మనకు తోడు. మన దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటయ్యా అంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏం కలిగి ఉండాలంట? ధైర్యము, ఓర్పు కలిగి ఉండు. ఆ ఓర్పులో నీకేమిస్తారంటే పిల్లరా, గొప్ప సహనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము చూసినట్లయితే అక్కడ కొంతమంది వేషధారులు ఉన్నారు ప్రభు దృష్టికి. వాళ్ళు ఏం చేస్తారంట? వీధుల్లో, సంత వీధులలో వందనాలు చెప్పుకుంటూ
కొత్త వీధులలో వందనాలు చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లరా, ఎకిలి చేస్తారు. స్తోత్రం లేదా మన ప్రార్థన పెడుతున్నటువంటి స్థలాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో చేయాలని ఆ పోరాటం ఇప్పుడు నుంచి కాదు, మొదటి నుంచి సేవ పరిచర్య మొదటి నుంచి ఆ పరిస్థితిని కొనసాగుతారు లేదా. కానీ దేవుడు అనేవాడు చూస్తున్నాడు, దేవుడు అనేవాడు చూస్తున్నాడు. మరి మనం వెనకాల ఉండదు విన్నాం. అవును అడగని చెప్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఆ పక్కన టేపు మంద జోసెఫ్ వీధిలో ప్రార్థన పెట్టినప్పుడు అయ్యగారే లేరా ఎంత శోభన పెట్టేవాడు. అరే వాక్యం జరుగుతూ ఉన్నప్పుడు కిటికీకి పెట్టేవాడు బాక్స్ కావాలని. స్తోత్ర. ఇప్పుడు కూడా అయ్యే పరిస్థితులు జరుగుతాయి, కానీ దేవుడే వారిని చూసుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన అనేది మందిరాలలో జరిగింది. విజ్ఞాపన ఇదిగో ఇజికి ఆ దేవుని మందిరంలో చేశాడు. దేవుని దూత ఏం చేసిందంట? ఏం చేసింది? అవునా అవునా అంటే వీధులలో చేస్తే దేవుడు ఆలోచిస్తాడా? సమయం సందర్భం లేకుండా దేశము భారమంతా ఏదో ఈడి మీద ఉన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇది ఒక శ్రమ. అయితే అక్కడేదో ఆటంకపరిచి ఏదో చెడగొట్టాలని చూసుకుంటే ఏది చేసిన దేవుడే చేయాలి, కానీ మనుషుల వల్ల స్తోత్ర. ఒకడ మరి లాయర్ గారు నాకు మంచి సాక్ష్యం ఇచ్చారు. పెన్నవాళ్ళ లాయర్ గారు మంచి సాక్ష్యం ఇచ్చారు. అబ్బాయి నువ్వేం భయపడొద్దునానా, నువ్వు తరంకుండానే దుష్టుడు పారిపోతావు. హల్లెలూయా. పారిపోయడే లేదా? పారిపోయడే లేదా? మనసు మారదో, క్రియలు మారో, బుద్ధి మారదో, ఎవరినో ఏదో చేయాలని నెట్టగలుగుతుంది. కాబట్టి శ్రమ. దావీదును మరి చూసినట్లు దావీదు కూడా భయంకరమైన శ్రమ వచ్చింది. చూడండి, అదే యాకోబు పత్రిక 1:2-3 వచనాలు ఒకసారి చదువుదాం త్వరగా. అదే యాకోబు పత్రిక 1:2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు ఓర్పు పుట్టించినని. స్తోత్రం. ఏనంట? ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనిడి. నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు ఏమవ్వాలంటే మనం అంట లేదా మనం అట్లా ఉంటామా? అసలు వస్తుందా ఆనందం? వస్తుందా? మొహం అంతా మసి మొహం వేసుకొని ఇదేమి కూడా సింపుల్ జుట్టు వేసుకొని అలా అసలు ఎవరికి లేని శ్రమ, ఎవరికి లేని నింద నాకే వచ్చింది అన్నట్టు ఏం చేస్తామంట? వికారంగా పెట్టి మొహం అంతా అదో లాగబెట్టి నాకే వచ్చింది శ్రమ అని చెప్పని ఏం చేస్తామంట? దేవుణ్ణి మాత్రం కూడా మనం కనపరచలేము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది మహానందముగా మనము ఎంచేవారిగా ఉండాలి. మరి ఎంచినట్లది ఏం జరుగుతూ ఉందంటే పిల్లరా, మరి చూడండి అబ్రహాము జీవితంలో కూడా ఒక పరీక్ష వచ్చింది. ఏంటి ఆ పరీక్ష? చదవండి. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి. ఆ సంగతి జరిగిన తర్వాత నేను అబ్రహామును పరిశోధించితిని. ఎట్లనగా అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అనిను. అప్పుడు ఆయన నీకొక్కగానైనా నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళము. ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అతను గాడిదను గంతను కట్టి. స్తోత్ర. అంటే ఈయనకి ఏం జరిగింది అంటే శ్రమ. దేవుడు అతని ఓర్పు ఉందా లేదని పరిశోధన చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ పరిశోధన అంటే
కొన్ని సంవత్సరాల తర్వాత వాగ్దానం తన జీవితంలో నెరవేరింది. ఎవరి జీవితంలో? అబ్రహాము జీవితంలో నిండు నూరేళ్ల తర్వాత అంట తన జీవితంలో ఒక కార్యం దేవుడు చేశాడు. ఏంటో కార్యం అంటే, దేవుడు వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానానుసారంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, వాగ్దానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, దేవుడు మన పట్ల ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత దాని వెంటనే మరలా ఏమొస్తుందంటే కొంచెం శ్రమ వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పులో ధైర్యం కలిగి ఉండాలి. అబ్రహాము ఈ మూడు విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చింది, లేదా ఓర్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. దాని ద్వారా వ్యక్తికి ఏం కలిగింది అంటే గొప్ప బహుమానం. ఏంటో గొప్ప బహుమానం అంటే, లేదా మనం దాన్ని ఊహించలేము. ప్రభువు మనకి నిందకు భర్తీగా ఏం చేస్తారంటే గొప్ప బహుమానాన్ని మనకు దేవుడు ఇస్తాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న ఒక్కగానే ఒక కుమారుని నువ్వు నాకు ఇస్తావా? ఏనంట చదువమ్మా, మాట చదువు. అప్పుడు ఆయన అబ్రహామునిగా చిత్తము ప్రభు అనెను, నీకొక్కడయున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి నీ ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతమునకు వెళ్ళి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన పనివారులు ఇద్దరిని తీసుకొని తన కుమారుని ఇస్సాకుని వెంటబెట్టుకొని కట్టెలు పేర్చి దేవుడు నీకు చెప్పిన చోటుకి వెళ్ళినో. స్తోత్ర. ఈయనకి ఏం కలిగిందంటే పిల్లరా, దేవుడు పరీక్షిస్తున్నాడు. అరే 24 సంవత్సరాల తన జీవితంలో ఆ జరిగిన వాగ్దానం, నెరవేర్చిన వాగ్దానాన్ని ఆనందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు. ప్రియులరా, దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేశాడు, దేవుడు నాకు మంచి కుమారుని ఇచ్చాడని చెప్పని ఎప్పుడైతే ఆనందిస్తున్నాడో, ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేరిందో, వెంటనే దేవుడు శోధన పంపాడు. ఆ శోధనకి ఏమయ్యాడంటే తట్టుకున్నాడా, పారిపోయాడా? ఏమంటున్నాడంట, పనివారులు ఇద్దరిని తీసుకొని కుమారుని తీసుకొని వెంటబెట్టుకొని దహన బలి కొరకు స్తోత్రం కట్టెలు చీల్చి లేచి దేవుని చూపించే స్థలమునకు వెళ్ళాడంట. దేవునికి మురికి మరల మేము తిరిగి వస్తాము తన సేవకులు చెప్తున్నాడు. అడిగింది ఎవరిని? చూసారా ఎంత నిరీక్షణ తన జీవితంలో ఉందో, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో చూడండి. మనమైతే బలవాళ్ళు లాగున్న వాళ్ళు పోనైనా ఇచ్చావు కానీ బిడ్డ ఆడే అట్టగట్ట బతుకుతాడు. ఇక లేదులే నాయన, ఇక కుదరదులే, నీకు నాకు బేరం కుదరదులే, ఎందుకులే కానీ నాయన వెళ్ళిపో, ఎట్టగట్ట కుమారుని ఇచ్చావు కదా, వాడికి ఎట్టగట్ట నేను ఉంటాలే అన్నాడా? లేదు. దేవుడు ఏదో గొప్ప బహుమాన వ్యక్తికి దాచాడు అనుకున్నాడు. ఆ 12వ వచనం కానీ ఇంకా కింద మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ చిన్నవాడి మీద 11వ వచనం చదువు, 11వ వచనం నుంచి చదువు. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా ఒక పొటేలు. అబ్రహాము వెళ్ళి చూడండి, దేవుని చిత్తాన్ని జరిగించాడు. శ్రమ వచ్చింది, ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉన్నాడు, ఆ ఓర్పులో ధైర్యం కలిగి ఉన్నాడు. పిల్లరా, దేవుడు చెప్పాడు నీ కుమారుని అన్నాడు. ఎప్పుడైతే పిల్లరా తీసుకొని కట్ల మీద తన కుమారుని పేర్చాడో, దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహమా, ఏమి నా తండ్రి అనగా, ఇదిగో చిత్తము ప్రభు అనిను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయొద్దు, నీకును నీ కుమార్ని నాకియ వెనతీయలేదు గనక నీవు
భయపడేవాడివి. స్తోత్రం. దేవునికి భయపడేవాడు శోధన సహిస్తాడు. దేవునికి భయపడేవాడు శ్రమలో నిందలో సమస్తము కూడా సహించిన వాడు అయ్యుండి ప్రభు కొరకు నిలబడతాడు. ఇదిగో గొప్ప బహుమానం. ఏం చేశాడంటే దేవుడు తిరిగి తన కుమారుణ్ణి, ఇక్కడ తన జీవితంలో 3 జరిగాయి. శ్రమ వచ్చింది, ఓర్పు కలిగి ఉన్నాడు, పరీక్షలో ఉన్నాడు, పరీక్షించబడ్డాడు, గొప్ప బహుమానం పొందుకున్నాడు. తన కుమారునికి బదులుగా దేవుడు ఎవరినిచ్చాడు? ఇదిగో పొట్టేలను తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా. అబ్బా, ఎంత గొప్ప బహుమానం. అంటే దేవుడికి తెలుసు అబ్రహాము ఇదిగో నా కొరకు ఎంత శ్రమైనా అనుభవిస్తాడని దేవుడికి తెలుసు. కారణం ఏంటంటే పిల్లరా, ఇసాకుని తీసుకున్నాడు అనుకో దేవుడు, మరి వాగ్దానం నెరవేరవద్దా? వాగ్దానం నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలి. అదే దేవుడు కోరుకొని తీసుకున్నాడు అనుకోండి, ఈ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుద్దంటే నెరవేర్చదు. ఏమన్నాడు? నిన్ను గొప్ప సంతానముగా గొప్ప బహు జనముగా చేస్తానన్నాడు. మరి ఆ వాగ్దానం నెరవేర్చబడాలి కదా. వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం కావాలి? ఇసాకుకు దేవుడు పునర్జన్మనివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు అంటే అబ్రహాముని తీసుకొని, అబ్రహాము నుంచి ఇసాకుని తీసుకొని, ఇసాకుల నుంచి యాకోబుని తీసుకొని, యాకోబుల నుంచి ఇశ్రాయేలుని తీసుకొని, ఇశ్రాయేలు నుంచి ఏదో గోత్రాన్ని తీసుకొని, వారిలో నుంచి యేసు ప్రభువుని తీసుకోవాలనుకున్నాడు. అందుకనే అబ్రహాము ఎంత శ్రమైనా దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఉన్నాడు. ఎంతోమంది అతను నిందించారు, అవమానించారు, అయినా కూడా ఆయన వెనక్కి తిరిగిన వాడిగా ఉన్నాడు. మన పరీక్ష వచ్చినప్పుడంట ఓర్పు కలిగి ఉండాలి. ఇశ్రాయేలుకి అది లేదు. ఇశ్రాయేలుకి చూడండి ఒకసారి నిర్గమకాండం 15వ అధ్యాయము పిల్లరా, 22, 23 వచనాలు 26 వరకు త్వరగా చదువుదా. యోబు అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 15, 22 నుంచి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అంతటా వారికి నీళ్ళు మన ఆత్మీయ జీవితంలో కొన్ని అవసరాలు మనకి తీరవు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పిల్లరా, మరి ప్రభు సన్నిధిలో మరి నిత్య అవసరమైనటువంటి పరిస్థితుల కొరకు ఎదుగుతూ ఉంటాం. వాళ్ళంత కావాలని దేవుడి దగ్గర కోరుకుంటాం. మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ధనం కావాలని కోరుకుంటాం. మనకున్న అవసరాలు బట్టి ఇంకేదో కావాలని కోరుకుంటాం. అది మనకు దొరకనప్పుడు ఏం చేస్తాం? అది మనకు దొరకలేదంటే కారణం ఏంటంటే నీ ఓర్పుని దేవుడు పరీక్షిస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రభువులో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావో. తిట్టెళ్ళిపోతావా లేదా దేవుని హత్తుకుంటావా? శ్రమలో నాకు ఈ భక్తి వద్దు బాబు అని చెప్పి నువ్వు పారిపోతావా? నిలకడ కలిగి ఉంటావా? ఒకసారి అంట మిలిటరీ వాళ్ళు వచ్చి యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళందరినీ చంపేస్తామన్నారంట. ఏమన్నారు? యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళందరినీ చంపేస్తామన్నారంట. చంపేస్తామంటే పిల్లిరా అందరూ బైబిల్ అక్కడ పెట్టి అందరూ అన్నారంట, అయ్యా ఇదిగో దేవుడు నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఆ బైబిల్ ఏదో ఊసెళ్ళిపోయినారు. అందరూ బైబిల్ మీద ఊశారు. యేసు ప్రభు మాకు వద్దని ఒక చిన్న పిల్ల వాళ్ళకు వాక్యం చెప్పింది. అయ్యా దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టాడు. అయ్యా దేవుడు మీ కొరకు శ్రమ పొందాడు. దేవుడు మీ కొరకు వినవబడ్డాడు. దేవుడు మీ కొరకు గాయపరచబడ్డాడు. దేవుడు మీ కొరకు ఇదిగో అనేకమైన శ్రమలు పొందాడు. ఆయన దేవుడై ఉండి కూడా వేడగొడిన స్థనాలను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు దుర్మార్గులమైన మన కొరకు పాపులమైన మన కొరకు వ్యభిచారమైన మన కొరకు దౌర్భాగ్యులమైన మన కొరకు శపించబడిన వారి మన కొరకు ఆయన వచ్చాడయ్యా. అంత గొప్ప దేవుని మీరు నిందించొద్దు. పెద్దవారు మొదలుకొని అందరూ కూడా వెళ్ళిపోయారు. బైబిల్ ఏదో ఊసి దేవుడు నాకు అమ్ముతున్నారు. ఒక సండే స్కూల్ పిల్ల సండే స్కూల్లో వాక్య విని ఆ బైబిల్ మీద నా ఉమ్ము తుడిచివేసి తన హృదయాన్ని కత్తుకొని ఇదిగో వచ్చినటువంటి వారికి బోధించింది. ఆ పిల్ల మాటలు విన్న వాళ్ళు ఏం చేశారంటే పిల్లరా అప్పటికప్పుడు మారు మనసు పొందారు. కారణం ఏంటంటే ఆ పిల్లలో ఉన్న ఓర్పు దేవుడు పరీక్షించాడు. అందరూ ఫెయిల్ అయిపోయారు, కానీ ఆ పిల్ల మాత్రం గొప్ప
గొప్ప బహుమానాన్ని పొందుకుంది. అక్కడున్న కఠినమైన హృదయాలు మార్పు చెందటానికి ఆ పిల్ల కారణమయ్యింది. కనీసం నీ ఇంటిలోని పిల్లలు మారటానికి నువ్వు కారకులై ఉన్నావా? నీ భర్త మారటానికి నువ్వు కారకురాలు అయి ఉన్నావా? నీ వీధిలో నీ కుటుంబస్తులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు నీ వలన దేవుని తెలుసుకోవటానికి నీ ప్రవర్తన అట్లా ఉందా? కారణం ఏంటంటే చిన్న శ్రమ వస్తే తట్టుకోలేం, చిన్న శోధన వస్తే తట్టుకోలేం. పిల్లరా, ఏమి శోధనలో, ఏమి నిందలో, ఏం భక్తి అని చెప్పి మనం పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఈ పసిపిల్ల, ఈ సండే స్కూల్ పిల్ల బైబిల్ తన హృదయాన్ని కట్టుకుంది, అక్కడ గొప్ప బహుమానం పొందుకుంది. ఆ చిన్న పిల్లరా, ఆ వచ్చిన కఠినమైన వారికి వాక్యం చెప్పింది. వాళ్ళు మారు మనసు పొందడానికి ఈ అమ్మాయి కారుకురాలయ్యింది. కారణం, అక్కడ దేవుడు అక్కడ అందరిని పరీక్షించాడు, కానీ అందరూ ఓడిపోయారు. ఆ పిల్ల మాత్రమే లేదా శ్రమల్లో ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకుంది, పరీక్షించబడింది, గొప్ప బహుమానం దేవుడి దగ్గర పొందుకుంది. ఏంటి ఆ అమ్మాయికి ఏం దాచించుంటాడు బహుమానం? దేవుడు ఏం దాచింటాడంటారా? చూడండి, ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన గ్రంథం 3:21 చదువుదాం. ప్రకటన గ్రంథం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారమును జయించువాడు నాతో కూడా. బాబా, ఆ చంటి పిల్లకి దేవుడు ఎంత బహుమానం ఇచ్చాడు. శ్రమలో ఓర్పు పరీక్ష నీకు గొప్ప బహుమానం ఇస్తాడు ప్రభు. అమ్మాయికి ఎటువంటి బహుమానం ఇస్తాడంట దేవుడు? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఫెయిల్ అయిపోయారు. 3 రోజుల వరకు నీళ్లు దొరకలేదంట. సూర్యాన్య మార్గంలో తిరుగుతూ ఉన్నారు, నీళ్లు లేవు అని అంట. వాళ్ళు ఏం చేశారు చూడండి, ఇంకా కింద వచ్చిన చదవండి. నీళ్లు లేవని వారు మారకు చేరిరి. మారా నీళ్లు చేదైనందున వారు ఆ నీళ్లు తాగలేకున్నారు. అందుచేత మారా అనే పేరు కలిగిన ప్రజలు మేమేమి తాగవలనేము మోషే మీద అబ్బా ఏం చేశారంట? ఏంటయ్యా మాకు ఈ శ్రమ, ఏంటయ్యా మాకు ఈ శోధన? హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారంటే, మోషే నువ్వు వద్దు, మాకు ఫరో కావాలి. ఎవరు కావాలంట? ఏం కావాలంట? ఎబ్బే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కనీసం కింద కూడా పడట్లేదు, ఇంకొక అయ్యగారు కావాలి. ఏ అయ్యగారు అంట? ఏ అయ్యగారు కావాలి? నెత్తి మీద చేపెట్టి తోసి పడేసి అయ్యగారు కావాలి. స్తోత్రం చెబుదా. అలాంటి వాళ్ళు కావాలంటే ఇశ్రాయేలుకి. మోషే నువ్వు మాకొద్దు, ఎందుకయ్యా నువ్వు మాకు మంచి నీళ్ళు తెప్పించలేని దైవజనుడు, ఒక దైవజనుడుగా. హల్లెలూయా. అప్పుడంట మోషే ప్రార్థన చేశాడంట, ప్రభువా. చూడండి అక్కడ, చూడండి. అంటే ఇక్కడ మోషేకు దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు. మోషే ఓర్చుకున్నాడు, నిందలకు సహించాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, అవమానాన్ని సహించాడు. చదవండి. అప్పుడు యెహోవాకు మొర్రపెట్టెను. యెహోవా అతను ఒక చెట్టు చూపిను. ఆ నీళ్ళలో, అది ఆ నీళ్ళలో వేసిన వెంటనే నీళ్ళు ఏమయ్యాయంట? హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు ఎవరో? హల్లెలూయా, హల్లెలూయా. నీ చేదైన అనుభవాలలో చెట్టైన యేసు ప్రభు ఉన్నాడా? శ్రమ వస్తే చేదు వేరు పుట్టిద్ది, నిందేస్తే చేదు వేరు పుట్టిద్ది. కానీ పిల్లరా, ఆ జీవిత నీళ్లను మధురంగా మలిచిన దేవుడు మన బ్రతుకును మార్చలేడా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నాలో. స్తోత్రం. చేదైన వేరు ఏదైనా మనలో ఉందేమో చూసుకుందాం. చేదైన వేరు, దేవునికి విరోధమైన వేరు, దేవుని ఆశీర్వాదానికి అడ్డుపడే వేరు ఏదైనా మనలో ఉందేమో తీసేసుకుందాం. ఈ ఆఖరి వారంలో ప్రియమైన బిడ్డలారా,
దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలుని పరీక్షించాడు, వారికి శ్రమ తీసుకొచ్చాడు, పరిశోధన చేశాడు, వీళ్ళకి నీళ్లు దొరకలేదు కదా, ఏమి చేద్దామని చెప్పని దేవుడు పరిశోధన చేశాడు. కానీ క్లియరా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అక్కడ ఇశ్రాయేలు ఓడిపోయారు, కానీ దైవజనుడైన మోషే పరీక్షలో నిలబడ్డాడు, గొప్ప బహుమానాన్ని చూశాడు. మరి మోషేను కూడా దేవుడు పరీక్షించాడు. ఒకసారి మోషేను కూడా ఎట్లా పరీక్షించాడు? ఏ విధంగా పరీక్షించుంటాడు? ఈ ఇశ్రాయేలీలే, ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలీలే వాళ్ళంటే ఏమైపోయారంటే వారు వంకర మార్గాన్ని మార్చుకోవాలి. స్తోత్రం. ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు, నీటికి వంకర లేదోయ్, చెప్పాలి, నీటికి ఏటుకు వంకర ఉందంట. నీటికి వంకర లేదోయ్, ఏటుకు వంకర అంటే ఏరెట్టుంటాడు నీళ్ళు, కట్టికి వంకర, నిప్పుకు వంకర లేదు, నిలువుని కాల్చేత జాగ్రత్త. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు ప్రియదేవుని బిడ్డలారా. అల్ప విశ్వాసమా, ఇతరుల మీద నిందలేసేటువంటి స్వభావమా, అది ఏదైనా కావచ్చు. మోషే మీద నిందేయాలని చూశారు. మోషే మీద ఇదిగో ఇతడు సరైన వాడు కాదు, ఇతను ప్రార్థన చేస్తే మాకు కార్యాలు జరగట్లేదు, మాకు ఐగుప్తే కావాలి అని కోరుకున్నారు. కానీ వాళ్ళు ఏమైపోయారంటే విఫలమైపోయారు. అన్ని చేసినా కూడా దేవుడు అంట వారిని సహించుకున్నాడు. సహించి చూడండి ఒకసారి ఆ నిర్గమకాండం 32వ అధ్యాయంలో పిల్లరా, ఆ 32వ అధ్యాయంలో ఒకసారి రండి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో అక్కడ పిల్లలు 4 నుంచి కొన్ని వచనాలు చదువుతారా? చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు? పోత పోసిన దూడగా చేసిన దేవునికి విరోధంగా ఇన్ని కార్యాలు చేసినా కూడా దేవుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఓర్చుకున్నాడు. అంటే దేవుడు ఏం కలిగి ఉన్నాడయ్యా అంటే నీ పట్ల ఆయన ఓర్పు సహనము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, అదే అధ్యాయంలో ఇంకా మనం ఆ వచనాలు చదువుతూ ఉన్నప్పుడంట దేవుడు ఏం చేశాడంటే మోషేని అంటా ఉన్నాడు, ఇదిగో మరి నువ్వు తప్పుకో, ఇక్కడి నుంచి వేరే మధ్యలోంచి నువ్వు తప్పుకో. ఎట్లా నేను ఈ ప్రజలను ఇదిగో వారు లోబడిన వారు కావున నీవు ఓరకనే ఉండు, నా కోపము 7వ వచనంలో అనుకుంటా ప్రియదేవుని బిడ్డలారా. ఎన్నో వచనం తమ్ముడు? ఎన్నో వచనం? 32 చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మోషే నువ్వు తప్పుకో, ఇగో ఇశ్రాయేలు ప్రజలు నిన్ను చంపేస్తాను, వేసేస్తాను అని అంటున్నాడంటే. ఏమంటున్నాడు? తన దేవుడైన యెహోవా బతులు ఆడుతున్నాడంట ప్రభువా అంటే. ఇక్కడ కూడా ఏమి ఎదురైంది మోషేకి కదా? పరీక్ష ప్రారంభమైంది మోషే జీవితంలో. మోషే ఏమంటాడో, అసలు ఆయన చంపే దేవుడా, ఆయన నాశనం చేసే దేవుడా? అట్లా చేసేవాళ్ళు అయితే దుర్మార్గులందరూ ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అట్లా చేసేవాళ్ళు అయితే దుర్మార్గులందరూ ఎప్పుడో. అందుకని వాళ్ళు ఒక సామెత, ఒక లోకంలో ఒక మాట ఉంది, పాపి శిరాయం అంట. స్తోత్రం చెబుదాం. ఏంటి పాపికి అంటే? వాళ్ళు ఇంకెన్ని చేయాలో భూమి మీద ఉంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి పాపి శిరాయం, వారి శిరకాలం చల్లగా ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని. ఇంకెంతమంది మీద నిందలు వేస్తారు అయ్యనరా? స్తోత్రం చెబుదాం. మోషే మీద వేశారు, కానీ మోషే తట్టుకున్నాడు. కానీ మోషే తట్టుకున్నా మోషే మీదకే వచ్చిందంట శ్రమ. ఏంటి ఆ శోధన పరీక్ష ఏంటి అంటే, అక్కడ అంటా ఉన్నాడు, మోషే తప్పుకో, నేను లేచేస్తాను అంటున్నాడంట. అప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా వద్దయ్యా, ఈ కొండల్లో కోనల్లో వాళ్ళని నువ్వు చంపేస్తావా?
ఇదిగో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి వాళ్ళని విడిపించుకొచ్చేవే, నీవు నీ మహాశక్తిని బట్టి వారు నడిపించావు కదా అంటే వాడిని చంపేస్తావా, నువ్వు తప్పుకో అన్నాడంట. అప్పుడు మోషే అన్నాడు, మోషే ఏమన్నాడంటే పిల్లరా, అయ్యా ఆ మరణం మీద ముందు నా దగ్గర నుంచి. అప్పుడు దేవుడిని కనికరించు, దేవుడు హృదయం కరిగిపోయింది. అప్పుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతట్లో కూడా, చెప్పాలి, మోషే నా ఇల్లంతట్లో కూడా. బాబా ఎంత గొప్ప బహుమానం. శ్రమ వచ్చింది, ఓర్చుకున్నాడు, పరీక్షించబడ్డాడు, గెలిచాడు, బహుమానం పొందుకున్నాడు. అంటే మోషే ఏం చేస్తాడో చూద్దాం. ఏసే ప్రభా పోయారు నాలోంచి తెస్తానన్నావు కదా, స్తోత్రయోగం అని స్వార్థం చూపించాడా? చూపిలా. అయ్యో నువ్వు వారి పాపములు ఒకవేళ పరిహరించుదువా, నీవు రాసిన నీ గ్రంథముల నుండి చూసావా, నా పేరు తీసేయి, ఎంత శ్రమపడి వాళ్ళని నడిపించాను నీకు తెలియదా ప్రభా అని పరీక్షించబడ్డప్పుడు నిలబడ్డాడు. లేరా దేవుని చేత బహుమానం పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ ఆఖరి వారంలో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు డొల్లిపోతూ ఉన్నాయి. ఈ పరీక్షలు నువ్వు ఎట్లా ఉన్నావు? శోధన వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? శోధన వచ్చినప్పుడు, పరీక్షించబడినప్పుడు నాకు ఈ భక్తి వద్దు బాబు అని ఇంట్లో కూర్చుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మరి యోబుని చూసినట్లయితే యోబు కూడా ఏమయ్యాడు? గొప్ప బహుమానం, శ్రమలో ఉన్నాడు. ఐగుప్తు దేశం మీద గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు, ఆశీర్వదించాడు. పిల్లలు అందుకనే శోధన సహించిన వాడు ధన్యుడు. వాడు ఏం చేస్తాడంట? యోబుని చూస్తే ఏమంటాడు చూడండి, ఆయనకున్న నిరీక్షణ ఎలాంటిదో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగు నా శరమము చీకిపోయి శరీరముతో స్తోత్ర నా మట్టుకు నేను ఈ శ్రమలలో ఇట్లా ఉన్నను, ఈ శ్రమలలో నేను ఇలాగ ఉన్నను. దేవుడు ఒక దినాన నాకు మంచి భవిష్యత్తునిస్తాడు, మంచి బహుమానం నాకు ఇస్తాడు. ఒక చోట అంటాడు, నా శరీరం నా మీద ఊడిపోయినా, నేను కుళ్ళిపోయినా, నేను పాడైపోయినా, నేను మాత్రం దేవుని విడిచిపెట్టను. ఇలాగూ నా శరమము చీకిపోయినా, హల్లెలూయా, తర్వాత చర్మం చీకిపోయినా. ఇంకో చోట అంటాడు 35:30 వచనంలో, లేరా చదవండి త్వరగా చూడండి. 35:30 వచ్చిన యోబు గ్రంథం. నా చర్మము నల్లబడినను, నా మీద నుండి ఊడిపోయినను, కాక వలన నా ఎముకలు కాలిపోయినను, నా స్వరమండలం దుఃఖ స్వరమునిచ్చుచున్నది, నా పిల్లల గ్రోవి రోదన శబ్దం వినపడుచున్నది. అబ్బా చూసారా, రోదన, అయ్యో శ్రమ, బాధ ఎవరు తీరుస్తారో? నా శరీరం, నా ఎముకలు కాలిపోతా ఉన్నాయి, నా జుట్టు ఊడిపోతా ఉంది. ఎవరు నా బాధ నుంచి నన్ను విడిపిస్తాడు? సాతాను ఏం చేశాడంట? యోబు మీద లేనిపోయినవి చెప్పి శ్రమ అనేది తీసుకొచ్చి పెట్టాడు. కానీ దేవుడు అన్నాడంట, ఒరే మసిమోహమడా, యోబు నా సేవకుడురా. హల్లెలూయా. యోబు నా సేవకుడురా. ఆ సేవకుడిని ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో, కానీ తన ప్రాణం మీద నీకు అధికారం. శ్రమ వచ్చిందని భయపడుతున్నావా? శోధన వచ్చిందని భయపడుతున్నావా? పిల్లరా కొంతకాలమే శ్రమ, తర్వాత పిల్లరా మనం చనిపోం, కానీ దేవుని చేత గొప్ప బహుమానం పొందుకుంటాం. ఏంటి ఆ బహుమానం అంటే చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోబు గ్రంథం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని స్థితిని, అతని క్షేమస్థితిని. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట ఒకసారి చెప్పాను, గుర్తుందా? యోబు క్షమించిన కాలం ఎన్ని సంవత్సరాలు గుర్తుందా? ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు.
శ్రమలో ఉన్నాడు, ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉన్నాడు, ఆ ఓర్పులో పరీక్షించబడ్డాడు. కానీ తన శ్రమ కాలంలో మరి ఓర్చుకున్నాడు. ఆ ఓర్పులో పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలను తన నోటు ద్వారా అయినను దేవుణ్ణి దూషించలేదు, ఏమాత్రం కూడా పాపము చేయలేదు. స్తోత్ర. ఇంకా ఇద్దే మనం చదువుతూ ఉన్నప్పుడు తనకంటే కలిగినదంతా కూడా దేవుడు రెండింతలు. స్తోత్రం. మరియు దేవుడు నాకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా. అబ్బా, ఎంత గొప్ప బహుమానమో పిల్లరా! రెండింతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడంట. ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు చదవండి, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త. నీతి నిమిత్తం పరలోక రాజ్యము వారిది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు. స్తోత్రం చెబుదామా? మన మీద నిందొచ్చింది. ఎవరో మనం ఇప్పుడు అమ్మా చెప్పాలి. మన మీద నిందొచ్చింది. అయ్యా, చదవండి, సరిగ్గా చదవండి వాక్యం. అది నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా. హల్లెలూయా. చెడ్డ మాటలు ఎప్పుడు పలుకుతారు వాళ్ళు? చెడ్డ మాటలు ఎప్పుడు పలుకుతారు అంటున్నా. దేవుడు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు. చూడండి, వాళ్ళ హృదయంలో ఉన్నాయి కొంతమంది. వాళ్ళు ప్రియులరా ఏమి చేయలేనప్పుడు, వారు వల్ల కానప్పుడు ఏం చేస్తారంటే తన లోపల ఉన్న బయటకు వచ్చి ఇతరుల మీద అట్టి ఇసురుతారంట. స్తోత్రం చెబుదాం. చదువుతానంటే వాక్యం చూపిస్తా. మత్తయి సువార్త 12:34 వచ్చిన ఒకసారి చదవండి. మత్తయి సువార్త 12:34. అదిగో నేను అంటున్నాను, దేవుడు అంటున్నాడా? సర్ప సంతానమా, ఎవరు వీళ్ళు? నిందలేసేవాళ్ళు ఎవరో? అసలుకి భయం ఉంటేగా, భక్తి ఉంటే గలకే. హల్లెలూయా. యోబు మీద నిందలేశారు స్నేహితులే, తనవారే, తనతో ఉండేవారే. సర్ప సంతానమా, ఇక ఎట్టా వస్తాయి మంచి మాటలు? హల్లెలూయా. నీ హృదయమందు నిన్ను బట్టే కదా బయటకు వస్తున్నాయి. లోపల అనుసుకొని ఎప్పుడనాలి అవసరం వచ్చినప్పుడు గబిక్కుని కొక్కుతారంట. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన తీర్చాలి తీర్పు. స్తోత్రం. అందుకే ఒక ఆయన అంటాడు, యేసయ్యా ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా, యేసయ్యా ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా. లోకములో నన్ను హింసించుచున్నారు, లోకులు నన్ను నిందించుచున్నారు, లోకము నుండి నన్ను తీసుకొని పోయేదెప్పుడు నా యేసుదేవా. యేసయ్యా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా. నా నిమిత్తం హింసలు భరించి చెడ్డ మాటలల్లాడు పడుచు పడిన నీకు పరలోకమందు అధిక ఫలము ఉందని చెప్పి. హల్లెలూయా. నిందలపడ్డావా, అవమానించబడ్డావా, శోధించబడ్డావా? క్లియరా, నీకు పరలోకంలో గొప్ప బహుమానం దేవుడు ఉంచాడు. అందుకని శ్రమలో ఓర్పు కలిగి పరీక్షించబడినప్పుడు మనకు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు.
స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ గల దేవానికి వందనాలు స్తుతి స్తోత్రాలు నా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకేమిచ్చి మెరడం తీర్చుకోగలం ప్రభువా, నీకు వందనాలు అయా. గడిచిన కాలము, గడిచిన దినములు, గడిచిన రోజులు నా ప్రభువా ఎంతగానో ప్రేమించి నీ రెక్కల నెలలో దాచిపెట్టిన నా తండ్రి ఈ రీతిగా ఉంచావంటే అది నిజంగా నీ కృపే, నీ ప్రేమే నా ప్రభువా. అయా ఈ లోకంలో, దేశంలో నా ప్రభువా ఎంతోమంది నీ కృపను పొందుకోలేకపోతున్నారు.